దాని గురించి మాట్లాడాలనుకుంటున్నావా? మేమన్నీ వదిలేసి వెళ్ళాలని మా మామ అంటుంది. ముందుకు సాగడానికి కొన్నిసార్లు అదొక్కటే మార్గం. నువ్వు అమెరికాకు రావాలి. న్యూ రూల్స్, న్యూ స్కూల్, నో ఫైటింగ్. ఎవరైనా ఫ్రెండ్స్ అయ్యారా? యా, ఒకరు ఫ్రెండ్ అయ్యారు. అతని పేరేంటి? మియా. నువ్వు కరాటే లాంటిది నేర్చుకున్నావా? కుంగ్-ఫు నేర్చుకునేవాడిని. ఇక మీద అలాంటి పనులు చేయను. యా, అవన్నీ పూర్తిగా మానేయాలి. ఇంతకీ ఈ ఫ్రెండ్ ఎవరు? కానా, ఏం చేయకు. నిజంగానే ఫైట్ చేయాలనుకుంటున్నావా? నువ్వు అలాంటి వాళ్ళతో అసలు పెట్టుకోకు. ఎవ్రీ ఇయర్ అతను 5 బోరస్ లో గెలుస్తాడు. అది సిటీలోనే పెద్ద టోర్నమెంట్. జీవితంలో ఒకే ఒక్క ప్రశ్న ఉంటుంది, పోరాడడం నిజంగా అవసరమా లేదా అన్నది. అయితే మనం వాడిని ఫైట్ చేయనిద్దామంటారా? ఫైట్ చేసి తన అన్నలాగే చనిపోవాలా? ఎట్టి పరిస్థితుల్లోనూ వాడు తన అన్నలా చనిపోకూడదు. చూడు, సెన్సే మియాగికి నువ్వెలాగో నాకు లీ అలాగా. లీ మియాగి కరాటే నేర్చుకోవాలని నా కోరిక. ఐఎమ్ సారీ మిస్టర్ హ్యామ్, నేను మీకేమీ హెల్ప్ చేయలేను. నువ్వు చేస్తావు. నేను న్యూయార్క్కి రావట్లేదు. న్యూయార్క్ లో నేను కలుస్తాను. సెన్సే లారూసో. మనమే కరాటీ కిడ్నీ తయారు చేద్దాం. నీ మూలాలు కంఫూలో ఉన్నాయి, అర్థమైందా? మేము కరాటీతో దాన్ని మరింత మెరుగుపరుస్తాం. ప్రాచీన పద్ధతి. మియాగి పద్ధతి. ఓ, వీళ్ళిద్దరూ నేర్పిస్తారా? ఫోకస్! ఇది ఈ 2 కుటుంబాల చరిత్రను తెలియజేస్తుంది. ఒక చెట్టు. ఇందుకే నీకు ట్రైనింగ్ ఇవ్వడానికి వచ్చాను. నువ్వు దేనికోసం పోరాడుతున్నావో గుర్తుంచుకో. అది నీకు అర్థమైనప్పుడు నువ్వు సిద్ధం అవుతావు.